మా టైంకొచ్చేసరికి మాకు ఏదో పార్ట్ టైమ్ మేము ఆల్మోస్ట్ నేను 10 మంత్స్ కష్టపడ్డా అన్న. 10 మంత్స్ అసలు కంప్లీట్‌గా ఎట్లా అంటే లిటరల్‌గా నాకు నా దగ్గర ఒక్క సింగిల్ యూరో అయిపోయే టైంకి నాకు జాబొచ్చింది పార్ట్ టైమ్. అవునా? ఓకే. ఓకే. జులై జులై ఈజ్ మై లాస్ట్ మంత్. నా నా దాంట్లోకెళ్ళి అమౌంట్ అయిపోయినాయి. కంప్లీట్‌గా నా అకౌంట్‌లో నిల్లిగా. నిల్లు అది జులై. ఓకే. జులై నిల్లు. ఆగస్టు మంత్ రెంట్ కట్టేసా. ఆ జులై ఎండింగ్‌లోనే. కట్టేసిన తర్వాత ఈ ఆగస్టు నాకు ఏం జేయాలో అర్థం కావట్లే. ఇంటి నుంచి నేను డిసైడ్ అయిపోయినా 1,00,000 తెచ్చుకుందాము. లేదంటే ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటారు. నా ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర గూడా నేను అడుక్కుందాం అది ఇది అని ఒక మైండ్‌లో ఉండే. సడెన్‌గా నేను అప్లై చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇక్కడ మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సి, బర్గర్ కింగ్, ఫైవ్ గైస్ అని ఇక రకరకాల రెస్టారెంట్స్ ఉంటాయి. నేను ఆన్‌లైన్‌లో 2 మంత్స్ నుంచి అప్లై చేసుకుంటూ వస్తే లాస్ట్‌కి నాకు ఫైవ్ గైస్ అని ఉంటది రెస్టారెంట్. అక్కడ నాకు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయినా. నేను అప్లికేషన్ ఏదైతే ఇచ్చానో ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యా. ఆగస్ట్ 16కి నేను ఇంటర్వ్యూకెళ్ళాను. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యంగానే నేను అక్కడ నేను ఫ్రెంచ్ మాట్లాడాను. నాకొచ్చు ఫ్రెంచ్ మాట్లాడానక్కడ. ఇట్లా నా పేరు అనిలు. ఇట్లా కాలేజ్‌లో చదువుతున్నాను. ఇట్లా ఈ అవైలబిలిటీస్ నేనిక్కడ ఇట్లా లండి, మర్ది, మెక్రది అని ఈ వీక్స్ పేర్స్ ఉంటాయిగా. ఈ అవైలబిలిటీ ఇట్లా ఉంటాయి అది ఇది అని కొంచెం మాట్లాడా. వాళ్ళకి బాగా నచ్చింది. ఇక్కడేంటి అంటే ఫ్రెంచ్ నువ్వు మొత్తానికి మాట్లాడకపోతే వీళ్ళు డేకరు. నువ్వు ట్రై చేస్తున్నావంటే ఎంత సపోర్టివ్ ఇస్తారంటే అంత సపోర్ట్ ఇస్తారు. అదొక్క కీ పాయింట్ నేను పట్టుకొని ఫ్రెంచ్‌లో మాట్లాడా నా ఇంటర్వ్యూలో. ఇక సెలెక్ట్ అయిపోయా. నాకు జాబ్ వచ్చింది. డైరెక్ట్ వాళ్ళు సీడీఐ ఇచ్చారు నాకు. సీడీఐ ఇచ్చారు డైరెక్ట్. 60 డేస్ ట్రయల్ పీరియడ్ ఉంటది. సీడీఐ, సీడీఐ సీడీడీ అంటే? ఈస్ డిఫరెంట్ అన్న. సీడీడీ అంటే టెంపరరీగా నీకు ఇస్తున్నట్టు నేను. నేను ఓన్లీ ట్రయల్ పీరియడ్‌లో హ్మ్. ఇస్తున్నాను. నేను హ్మ్. ఎప్పుడైనా తీసేయొచ్చు అనే ఉంటది. సీడీఐ కాంట్రాక్ట్ అంటే ఇది పర్మనెంట్ కాంట్రాక్ట్. నువ్వు వదులుకుట్టే జాబ్ తప్ప నిన్ను తీసే హక్కు గాని నాకు లేదు. ఎప్పుడైతే నువ్వు తప్పు చేస్తావో, తప్పు చేసి నేను ప్రూవ్ చేస్తే అప్పుడు నిన్ను తీసే అవకాశం ఉంటది తప్ప, నాకు నా ఓకే. నా అంతట నేను జాబ్ తీసేస్తే గాని అది సీడీఐ కాంట్రాక్ట్ ఉన్న బెనిఫిట్ అది. సీడీడీ అంటే ఓకే. ఓకే. వాడు ఎప్పుడైనా తీసేయొచ్చు. నీ అవసరం నాకు లేదు. ఇంగ నిన్ను అయిపోయింది నాకు. ఆల్రెడీ ఎలిజిబుల్ ఉన్నారు. అదే అని. అదొక జస్ట్ ట్రయల్ ఓకే. పీరియడ్‌లోనే. అది నాకు సక్సెస్ అయింది. నీకు రెస్టారెంట్‌లో జాబ్ దొరికింది. చదువుకుంటున్నావు దాంతో పాటు. రెస్టారెంట్‌లో జాబ్ చేస్తున్నావు. అలాగే వచ్చే స్టూడెంట్స్‌కి హెల్ప్ చేస్తా మీరు ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో హెల్ప్ చేస్తున్నారు కంటెంట్‌కి. హ్మ్. ఇన్ఫర్మేషన్ ఇస్తూ. సో, ఇదంతా మేనేజబుల్ అవుతుందా మీకు? కొంచెం లైక్ ఇప్పుడు ఓకే అన్న. ఇప్పుడు నాకు ప్రెజెంట్ నేను ఒక ప్లానేసుకున్నానన్నమాట. దీనికింత టైం ఇది ఏదో అని కొంచెం ప్లానేసుకున్నాను. బట్ బిఫోర్ కొంచెం చాలా స్ట్రగుల్ అయింది. ఎందుకంటే అటు వర్క్ జేయాలి, అటు కాలేజీకి పోవాలి అంటే అయి 2 హ్మ్. అసలు మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్ వచ్చే వాళ్ళకి పాపం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే పాపం వాళ్ళెక్కడ సఫర్ అయితారని అదో భయం ఉండే. అది హ్మ్. కంప్లీట్‌గా నాకు 2025 కొంచెం స్ట్రగుల్ అయిపోయింది జాబొచ్చిన తర్వాత. ఇక్కడ జాబ్‌లో ఏంటి అంటే నాకు మైనస్ ఒక్కటి నైట్ షిఫ్ట్స్ చేస్తారన్న. నైట్ షిఫ్ట్స్ నువ్వు క్లోజ్ చేయాలన్నమాట. ఏదైనా ఒక రోజు హ్మ్. నేను క్లోజ్ చేయాలి. ఒక ఎంప్లాయీ రెస్టారెంట్ అనేది ఒక రోజు క్లోజ్ చేయాలి. ఆ క్లోజ్ చేసేది హ్మ్. ఏంటి అంటే నాకు నైట్ 7కెళ్ళిపోతే 1:30 వరకి నేను రెస్టారెంట్ ఉంటది. మళ్ళీ 1:30 తర్వాత ట్రావెలింగ్ రానీకి నా రూమ్‌కి 4:30 అయితది. 3 అవర్స్ జర్నీ. ఎందుకు 3 అవర్స్ జర్నీ అంటే నైట్ టైమ్ ట్రైన్స్ ఉండవు, ఏముండవు. బస్సెస్ ఉంటాయి నైట్ టైమ్‌లో. అదొక్కటి నాకు నైట్ షిఫ్ట్ అవ్వడం వల్ల నెక్స్ట్ డేకి బర్డెన్ అయ్యేది. తెలుసుగా నీకు నైట్ షిఫ్ట్స్ 2 అదే. డేస్ అదే. అదే. నైట్ షిఫ్ట్ చేస్తే నెక్స్ట్ డే చాలా సఫర్ అయ్యేది. దానివల్ల నాకు 3 డేస్ కంప్లీట్ 3 డేస్ ఇట్స్ లైక్ కంప్లీట్ నేను డీప్ స్లీప్ అన్నట్టుగా. డీప్ స్లీప్ మోడ్ అన్నట్టుగా చేసేది. సో, పార్ట్ టైమ్ జాబ్స్ రెస్టారెంట్స్ కాకుండా లైక్ పబ్లిక్ యూనివర్సిటీకి వచ్చే వాళ్ళకి ఆర్ మీకు వేరే ఇంటర్న్‌షిప్స్ ఆ ఛాన్సెస్ కూడా ఉంటాయా మీకిక్కడ? ఇంటర్న్‌షిప్స్ ఉంటాయన్న. ఇంటర్న్‌షిప్స్ ఎందుకుండవు? ఇస్తారు ఇగ. 100% ఇస్తారు. మనం అప్లై చేయాలి. కాలేజీ వాళ్ళు ఇచ్చే వాళ్ళ పోర్టల్స్ ఉన్నాయి. సెపరేట్ పోర్టల్ మెయింటైన్ చేస్తారు ఇంటర్న్‌షిప్స్ జాబ్ పోర్టల్స్ హ్మ్. కోసం. ఆ పోర్టల్స్ కాలేజీ వాళ్ళు ఏదైతే ఇస్తారో వాళ్ళు లాగిన్ అయ్యి అందులో మనం మన ప్రొఫైల్ గాని, మన రెజ్యూమ్ గాని ఇవన్నీ అప్లై చేసి పెట్టుకున్నాం అనుకో, దాని పరంగా మీకు కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి సేమ్ మన లింక్డ్ఇన్ లేక అన్న. లింక్డ్ఇన్ లేక ఈ జాబ్ సీకర్ అనేది ఉంటది చూసినావా? ఐడియా ఉందా మీకు జాబ్ సీకర్ అని? అది అదే. అదే. కాలేజ్ హ్మ్. వాళ్ళకి ఇప్పుడు మా కాలేజ్‌లో జాబ్ సీకర్ అనేది కనెక్టెడ్ ఉంది. అక్కడ మేము ఏం చేస్తున్నాం మా ప్రొఫైల్ అంతా సబ్మిషన్ చేసి అక్కడ హ్మ్. వచ్చినంక నా పరంగా లైక్ నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్. నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో సెర్చ్ బాక్స్‌లో కొడితే నాకు ఏ రోల్ అయితే ఎలిజిబులో ఆ రోల్ జాబ్స్ వస్తున్నాయి. నేను అప్లై చేసుకుంటూ కూర్చు ఇంగ అలా ఉంటాయన్నమాట. కాలేజ్‌కి పోర్టల్ ఈస్ డిఫరెంట్ అన్నమాట. మాక్సిమం అయితే జాబ్ సీకరే యూజ్ చేస్తున్నా.
దొరుకుతాయి ఈజీగా లైక్ మీకు స్టూడెంట్స్‌కి రెస్టారెంట్సా ఎక్కువ? ఇంటర్న్‌షిప్ ఏది మీరు పార్ట్ టైమ్ అంటున్నారా? అదే పార్ట్ టైమ్ మీకు రెస్టారెంట్సే ఇంకా ఎక్కువగా చేయాల్సొస్తదా? లేకపోతే మీకిలాగ ఇంటర్న్‌షిప్స్ ఏమన్నా వస్తాయి? చదువుకుంటా ఇయి కూడా చేయొచ్చు ఇలాగా? అది ఈ ఇంటర్న్‌షిప్ అనేదేమో కోర్స్ అయిపోయినంక చేస్తాం గాన, అది గూడా ఇంకో ఛాన్స్ ఏముందంటే మనకి అప్రెంటిస్‌షిప్ అని ఒకటుంటది చూసారా? అదే. అప్రెంటిస్‌షిప్. ఆ! అది గూడా మనం ఈ ఎలిజిబులే దానికి. కానీ అది అంత ఈజీగా ఇవ్వరు. హ్మ్. అది దానికి ఎలిజిబుల్ అంటే నువ్వు ఇండియాలో జాబ్ చేస్తూ, ఇక్కడ గూడా నువ్వు చదువుకోవాలనుకుంటే అది కంపెనీ వాళ్ళు మిమ్మల్ని పంపిస్తారు గన. కంపెనీ వాళ్ళు మిమ్మల్ని పంపించి, వాళ్ళే అంత బడ్జెట్ పెట్టుకొని ఇట్లా చేస్తారన్నట్టు. సో, అవి గూడా మీకు ఆపర్చునిటీస్ ఇక్కడ ఉంది. కాపోతే మనకి ఇవ్వరు. ఇండియన్స్‌కి ఇవ్వరది. ట్రై చేసినా గూడా వేస్టే అన్నమాట. మీకు మాక్సిమం ఎంత చేయొచ్చు పర్ వీకు? పార్ట్ టైమ్ జాబ్ ఎన్ని అవర్స్ అలౌడ్? మేము 20 అవర్స్ అన్న. 20 అవర్స్ పర్ వీక్ 964 అవర్స్ పర్ ఇయర్. సో, బేసికల్లీ నువ్వంత చెయ్యొచ్చు. ఒకవేళ హాలిడేస్ ఉన్నాయనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెమిస్టర్ హాలిడేస్ అని, సమ్మర్ హాలిడేస్ అని అవి ఉంటాయి. అప్పుడు నువ్వు 35 అవర్స్ చేసుకోవచ్చు. సో, అది ఎలిజిబుల్ ఓకే. ఉంది. అంతే అంతకుమించి ఏంటి ఏం లేదు. మాస్టర్స్ అయిపోయాక జాబ్స్ ఎలాగా? లైక్ ఎన్ని రోజులు మీరు ఉండొచ్చు ఇక్కడ ఫ్రాన్స్‌లో లైక్ పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ దొరికే వరకు, యాక్చువల్ జాబ్ దొరికే వరకు ఐటీ జాబ్ ఆర్ ఎనీ సాఫ్ట్‌వేర్ వాటెవర్. 3 ఇయర్స్ అన్న. 3 ఇయర్స్ ఏపీఎస్ అనేది 3 ఇయర్స్ ఉంటది మనకి. సో, ఓకే. 3 ఇయర్స్ వరకు నువ్వు ఇక్కడ జాబ్ సెర్చింగ్ అది చేసుకోవచ్చు. Hi, if you found this video useful, hit that subscribe button and join the 15% people who subscribe to this channel. Also, it will notify about many more free videos like this. You can watch the full episode on our main channel.